అందరికీ నమస్కారం. నా పేరు జయలక్ష్మిని. నేను ఫెమినైన్ శానిటరీ నాప్కిన్లో అడ్వైజర్గా ఉన్నాను. మీరు నార్మల్ శానిటరీ నాప్కిన్ 2 hours వన్ టైం యూజ్ చేస్తున్నారు. ఫెమినైన్ శానిటరీ నాప్కిన్స్ 24 hours యూజ్ చేయొచ్చు. అది ఎట్లా మీకు యూస్ అవుతుంది, దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంది అనేసి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫెమినైన్ శానిటరీ నాప్కిన్స్. దీంట్లో 9 టెక్నాలజీస్ ఉన్నది, మనకి 9 ఫ్యూచర్స్ ఉన్నది. దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో 9 టెక్నాలజీస్ ఉన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఏంటి మనకి 9 ఫ్యూచర్స్ అంటే, ఫెమినైన్ హ్యానియాన్ స్ట్రిప్ ఉంది, మ్యాగ్నెటిక్ ఉన్నది, నానో సిల్వర్ ఉన్నది, ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఉన్నది, కైటిన్ ఉన్నది, వార్మ్ వుడ్ ఉంటుంది, గ్రాఫింగ్స్, బయోడిగ్రేడబుల్, ఇన్ని ఫ్యూచర్స్ దీంట్లో ఉన్నది. నార్మల్ ప్యాడ్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నది అనేసి మనకి ఏం తెలీదు. దాన్ని ఎప్పుడు మనము ఓపెన్ చేసి చూడలేదు. మనకి ఒక లేడీస్ మనం యూజ్ చేస్తామంటే ఆ ప్రోడక్ట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంది, దానివల్ల మనకి ఏం ఎఫెక్ట్ వస్తుంది అనేసి మనం ఒకసారి ఆలోచన చేసి యూజ్ చేయాలి. ఓకేనా? ఇన్ని రోజుల వరకు మీరు నార్మల్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేశారు, దాని గురించి ఎవరికి తెలీదు. దీని మీద మీరు అది ఇంట్లో మీరు ఏం శానిటరీ నాప్కిన్ యూజ్ చేస్తున్నారో అది ఒకసారి చూడండి. ఎందుకు 2 hours వన్ టైం మనం యూజ్ చేయాలి, ఇది ఎందుకు 24 hours మనం యూజ్ చేయొచ్చు, దీంట్లో ఏం ఫ్యూచర్ ఉన్నది ఆల్వేస్ మీరు ఒకసారి చూడండి. ఫెమినైన్ శానిటరీ నాప్కిన్ వచ్చి ISI సర్టిఫికేట్ ఉన్నది చూడండి, FDA CE సర్టిఫికేట్ ఉన్నది. దీంట్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఇన్ని రోజుల వరకు యూజ్ చేయొచ్చు అనేసి ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది. నెక్స్ట్ దీంట్లో ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నది, మొత్తం ఫ్యూచర్స్ ఉన్నది, ఎన్ని లేయర్స్ ఉన్నది, ఇది మొత్తం దీంట్లో ఉన్నది. మీరు అదే వేరే XY బ్రాండెడ్లో దీనికి అదే సర్టిఫికేట్ ఉన్నదా అనేసి మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే మనం ఒక వస్తువుని యూజ్ చేసినప్పుడు దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంది అని తెలుసుకుంటే హక్కు మహిళలు మనకు ఉంటుంది. మనం ఏ ప్లేస్లో అది యూజ్ చేస్తాం, అది ఇంపార్టెన్స్. నార్మల్గా క్లాత్ యూజ్ చేస్తే ఓకే యూజ్ చేస్తాం, త్రో చేస్తాం అనేసి వెళ్ళిపోవచ్చు. మనం సెన్సిటివ్ ప్లేస్లో శానిటరీ నాప్కిన్ యూజ్ చేసినప్పుడు దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంది అనేసి ఫస్ట్ మనం చూడాలి. చూసిన తర్వాతనే మనం యూజ్ చేయాలి. షాపుకి వెళ్తారు, బిస్కెట్ ప్యాకెట్ కొంటారు, దాంట్లో ఏముందని మీరు చూస్తారు కదా, అదేమో ఒక 2 రూపాయలు 5 రూపాయలు కొట్టి కొంటాం. కానీ మనం పీరియడ్స్ టైంలో మంత్లీ 5 days 24/7 మనం యూజ్ చేస్తాము. దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నదని ఇన్ని రోజుల వరకు మీరు ఎవరైనా ఆలోచన చేశారా, లేదు చూసినారా, అది ఒకసారి మీరు చూడండి. 9 ఫ్యూచర్స్ వెరీ వెరీ ఇంపార్టెన్స్. ఇది నార్మల్ ప్యాడ్ మీరు యూజ్ చేస్తున్నారు 2 hours వన్ టైం, 2 hours వన్ టైం, ఇది వరకు 24 hours మనం యూజ్ చేయొచ్చు. మీకు ఈవినింగ్ టైంలో అన్కంఫర్టబుల్గా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నది. కానీ అన్నీ నార్మల్ XY బ్రాండెడ్ మీరు 2 hours వన్ టైం యూజ్ చేస్తున్నారు కదా, అలాగే ఇది 2 hours వరకు యూజ్ చేసి త్రో చేయాలి అవసరం లేదు. ఎందుకంటే 9 ఫ్యూచర్స్ దీంట్లో ఉన్నది వల్ల మీరు 24 hours యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ భోగోగ్ ఫ్యూచర్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యానియాన్ ఏం చేస్తుందంటే, మన బాడీలోంచి బ్లడ్ రిలీజ్ అయినప్పుడు 2 hours వన్ టైం బ్యాక్టీరియాగా మారుతుంది. ఆ బ్యాక్టీరియాగా ఇంకా నెక్స్ట్ ఇది 24 hours యూజ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవ్వకుండా ఈ యానియాన్ ఏం చేస్తుంది, కిల్ చేస్తుంది అనమాట. ఆ బ్యాక్టీరియాని కిల్ చేసేస్తుంది. దానివల్ల మనం 24 hours మనం ఇది ఫెమినైన్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్, మనకు న్యాచురల్గా ఇన్ఫ్రారేస్ వచ్చి సన్ రైస్ నుంచి వస్తుంది, విటమిన్ D దొరుకుతుంది. ఇప్పుడు ఎవరు మన ఆయిల్ బాత్ చేస్తలేదు. మా యూట్రస్కి మనకి సన్ రైస్ చాలా ఇంపార్టెన్స్. దానివల్ల మనం ఎవరు సన్ రైస్లో పోయి నిలబడడం లేదు, ఆయిల్ బాత్ లేదు, అందరు బిజీ ఉంటాం. దానివల్ల మనకి ఇన్ఫ్రారెడ్స్ చాలా చాలా ఇంపార్టెన్స్ యూట్రస్కి. అది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్ చేస్తుంది. దానివల్లనే ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చి మనకి చాలా చాలా ఇంపార్టెన్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్. ఈ మ్యాగ్నెటిక్ వచ్చి మనకి మూడ్ స్వింగ్స్ రాదు, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నానో సిల్వర్. ఈ నానో సిల్వర్ వచ్చి ఏం చేస్తుందంటే ఇప్పుడు చాలా కనిపెట్టారు. నానో సిల్వర్ వచ్చి క్యాన్సర్ సెల్స్ని డెడ్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది అనేసి అందరూ కనిపెట్టారు. న్యూస్లో కూడా మీరు చూసిండొచ్చు.
అది నానో సిల్వర్ వచ్చి మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, మళ్ళీ యాక్టివ్ చేస్తుంది అనమాట. గ్రాఫిన్స్ ఏం చేస్తుందంటే మన బాడీ వచ్చి చాలా హీట్ ఉంటుంది. పీరియడ్స్ టైంలో హీట్ ఉన్నప్పుడు మీరు చూడొచ్చు, మన స్టమక్ కింద చేయి పెట్టి చూసినప్పుడు హీట్గా ఉంటుంది పీరియడ్స్ టైంలో. అంటే ఈ ఫెమినైన్ శానిటరీ నాప్కిన్ మీరు యూజ్ చేసినప్పుడు ఆ గ్రాఫిన్స్ వచ్చి మన బాడీని నార్మల్గా పెట్టుకుంటుంది అనమాట. అన్ని బాడీలో అన్ని ఆర్గన్స్ నార్మల్ హీట్ని ఈక్వల్ పెట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ వాముడ్ ఏంటంటే దీంట్లో ఇచ్చింగ్ రాదు, ఇరిటేషన్ రాదు. 24 hours మనం యూజ్ చేసినప్పుడు మనకి అది రానే రాదు. వాముడ్ ఉండే ఒక ఫ్యూచర్ దీంట్లో ఉన్నది. యాంటీ ఆక్సిడెంట్ నెక్స్ట్ టెక్నాలజీ. ఇదంటే మనం చాలా బయట ఫుడ్ తింటున్నాం, మనము టాక్సిన్ చాలా ఉన్నది మన బాడీలో. ఇంటి ఫుడ్ తిన్నప్పుడు కెమికల్ లేకుండా మనం తింటున్నాము, బయట వెళ్ళినప్పుడు చాలా అన్ని కెమికల్స్ ఉంటుంది. దానివల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ చాలా ఇదే ఖరాబ్ అయిపోతుంది. దాంట్లో టాక్సిన్ చాలా ఉన్నది మన బాడీలో. ఆ టాక్సిన్ రిమూవ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ యూస్ అవుతుంది. బయోడిగ్రేడబుల్ అంటే ఇది మన ప్యాడ్ యూజ్ చేసి బయట వేసినప్పుడు మట్టికి ఏం ప్రాబ్లం రాదు, వేరే జంతువులకి ఏం ప్రాబ్లం రాదు, వాటర్కి ప్రాబ్లం రాదు. దానివల్ల మట్టినే మనం ఖరాబ్ చేయకుండా చూసుకుంటున్నాము, మన బాడీనే బాగా చూసుకుంటాము, మన యూట్రస్ కాపాడబడుతుంది. దానివల్ల మనం ఫెమినైన్ శానిటరీ నాప్కిన్కి మారుకుండేది చాలా చాలా ఇంపార్టెన్స్. మీరు ఫెమినైన్ శానిటరీ నాప్కిన్కి మారుకోండి, మీ యూట్రస్ని ఆరోగ్యంగా పెట్టుకోండి. మహిళలు చాలా ఇంపార్టెన్స్, ఆరోగ్యం. మనం 28 daysకి మనకి పీరియడ్స్ రావాలి, దానికి ఫెమినైన్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేసుకోండి. ఫెమినైన్ శానిటరీ నాప్కిన్కు ఇంకా మీరు యూజ్ చేసే XY బ్రాండెడ్కి ఏం డిఫరెంట్, ఫెమినైన్లో ఏం ఫ్యూచర్ ఉన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫెమినైన్ శానిటరీ నాప్కిన్ యూజ్ అన్ని సర్జికల్ కాటన్, 100% కాటన్. ఇది మీరు యూజ్ చేసి బయట వేస్తే 4 monthsలో మట్టితో కలిసిపోతుంది, బయోడిగ్రేడబుల్ అవుతుంది. దీంట్లో ఉండే జెల్ అలోవెరా జెల్ అండ్ వుడ్ పల్ప్ జెల్, ఇది రెండు ఉండేది బట్ట మనకి కడుపు నొప్పి స్టమక్ పెయిన్ రాదు మన పీరియడ్స్ టైంలో. మీరు XY బ్రాండెడ్ యూజ్ చేసే దాంట్లో కలరింగ్ ఉన్నది, సిలికాన్ జెల్ ఉన్నది, ప్లాస్టిక్ ఉన్నది, పర్ఫ్యూమ్ ఉంది. దానివల్లనే అది XY బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్ మనం యూజ్ చేసినప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అది XY బ్రాండెడ్ మీరు శానిటరీ నాప్కిన్ యూజ్ చేసినప్పుడు 2 hours 1 time యూజ్ చేయాలి. ఒక 6 years మీరు యూజ్ చేసినారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అయిపోము. ఎందుకంటే అది మనము ఎక్కడ యూజ్ చేస్తాం, ఆ సెన్సిటివ్ ప్లేస్లో యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉండే కలరింగ్, పర్ఫ్యూమ్, ప్లాస్టిక్, నెక్స్ట్ సిలికాన్ జెల్, ఇవి అన్నీ మన బ్లడ్తో కలిసి మన హార్మోన్నే చేంజ్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అంతా ఒక 1 yearలోనో 6 monthsలోనో రాదు. 4 or 5 years కంటిన్యూగా XY బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేసుకొని వచ్చారనుకోండి, మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోను. ఈ ప్రాబ్లం పిల్లలకి ఫ్యూచర్లో రాకూడదంటే మనం ఫెమినైన్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయాలి. ఈ ఫెమినైన్ శానిటరీ నాప్కిన్ ఒక ప్యాడ్ 24 hours మీరు యూజ్ చేసుకోవచ్చు. అన్నీ దీంట్లో ఉండేది అలోవెరా జెల్, వుడ్ పల్ప్ జెల్, సర్జికల్ కాటన్ 100%. దీని ISI సర్టిఫికేట్, FDA, CE సర్టిఫికేట్ అన్నీ ఉన్నది. ఇప్పుడు ఫెమినైన్ శానిటరీ నాప్కిన్కు మీ XY బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్కి ఏం తేడా ఉందని డెమో చూస్తాము, ఓకేనా. ఇట్లా ఫుడ్ గ్రేడ్ పేపర్స్లో చూడండి, ఇది మొత్తం ఫుడ్ గ్రేడ్ పేపర్స్ చూసుకోండి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఒక ప్యాడ్ ఇలా తీసుకొని మళ్ళీ ఇలా పెట్టేసి మనం పెట్టామనుకోండి, 1-2 months మనకి సేఫ్గా ఉండొచ్చు. దీంట్లో ఏమీ లోపల ఏం పురుగులో చెత్తనో ఏమో పడదు, ఓకే. దీంట్లో పెడతా రెడ్ ప్లేట్లో XY బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ పెడతా, గ్రీన్ ప్లేట్లో ఫెమినైన్. చూడండి ఎంత సేఫ్గా ఉందనేసి, ఎంత సేఫ్గా ఉంది. టూ వింగ్స్ ఉన్నది. ఫెమినైన్ శానిటరీ నాప్కిన్స్ ఈచ్ 24 hours మనం యూజ్ చేయొచ్చు ఈ ప్యాడ్. ఇది XY బ్రాండెడ్ 2 hours 1 time మనం యూజ్ చేయాలి. దీనికి ఏం తేడా ఉంది, అబ్జర్వ్ కెపాసిటీ ఎంత ఉందనేసి మనం ఇప్పుడు నేను డెమో చూపిస్తాను, మీరు చూడండి. ఫస్ట్
మనం వాటర్ పోసుకుంటాం. ఒక మహిళకి ఒక పీరియడ్స్కి 35 ml to 45 ml బ్లడ్ రిడ్యూస్ అవుతుంది. మనకి ఇప్పుడు బ్లడ్ లేదు కాబట్టి వాటర్ తీసుకుంటాము. 100 ml వాటర్ ఈక్వల్ 30 ml బ్లడ్. ఇప్పుడు వాటర్ మనం యూజ్ చేసి చూస్తాం. దీంట్లో 100 ml, దీంట్లో 100 ml మీకు వాటర్ పోస్తా. ఎంత అబ్జర్వ్ కెపాసిటీ ఉందనేసి మీరు చూడండి. తర్వాత మీ ఇంట్లో పోయి మీరు యూజ్ చేసే శానిటరీ నాప్కిన్ ఎంత అబ్జర్వ్ కెపాసిటీ ఉందని మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా? 100 ml వాటర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు 50 ml పోస్తా. XY బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లో ఇప్పుడు 50 ml వాటర్ పోస్తాము. ఇదే మనకి 2 hours 1 time యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎందుకు 2 hours 1 time యూజ్ చేస్తామంటే బయట వచ్చే బ్లడ్ 2 hours 1 time బ్యాక్టీరియాగా మారిపోతుంది. దానివల్లనే మనము 2 hours చేంజ్ చేయాలి. 50 పోసిన మళ్ళీ 50 పోస్తా. మనము ఈ శానిటరీ నాప్కిన్ చెప్తాను, ఆడుతాం పాడుతాం అంటున్నాడు. మనము పీరియడ్స్ టైంలో ఇది యూజ్ చేసుకొని కనీసం నెమ్మదిగా కూడా మనం ఉండట్లేదు. చూడండి, పోసిన వాటర్ మొత్తం వచ్చేసింది. అబ్జర్వ్ కెపాసిటీ ఎలా ఉందనేసి మీరు చూడొచ్చు. చూడండి, కారుతుంది. ఓకేనా? దీంట్లో కూడా మనం 100 ml వాటర్ పోసి చూడొచ్చు. 50 పోస్తున్నా. ఇప్పుడు అగైన్ 50 పోస్తా. అగైన్ 50. మహిళకి ఒక పీరియడ్స్కి 35 to 45 ml బ్లడ్ రిడ్యూస్ అవుతుంది. దానికన్నా తక్కువ వచ్చితే వాళ్ళ అనిమిక్ ఉన్నారు అని డాక్టర్ చూసుకోవాలి. మళ్ళీ ఎక్కువ బ్లీడింగ్ అయినా మనం పోయి చూసుకోవాలి ఎందువల్ల అలా అవుతుంది అనేసి. 28 daysలో కంపల్సరీ పీరియడ్స్ ఒక మహిళకి రావాలి. సైక్లింగ్ కరెక్ట్ ఉండాలి. 28 days లేదంటే 30 days, ఇటు అప్ అండ్ డౌన్ 2 days ముందు వెనక రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువైనా తక్కువైనా మనం పోయి చేంజ్ చేసుకోవాలి, హాస్పిటల్లో చూపించుకోవాలి. చూడండి, ఇది XY బ్రాండెడ్, ఇది ఫెమినైన్. మనం XY బ్రాండెడ్ 100 ml వాటర్ పోసినాం. ఇది చూడండి ఎంత వాటర్ వస్తుంది అనేసి. ఇట్లనే వస్తుంది. మీరు యూజ్ చేసే శానిటరీ నాప్కిన్లో ఎంత అబ్జర్వ్ కెపాసిటీ ఉందని చూడండి మీరు. దిస్ ఈస్ XY బ్రాండెడ్, దిస్ ఫెమినైన్. ఒక చుక్క కూడా వాటర్ రావట్లేదు. అబ్జర్వ్ కెపాసిటీ ఎంత ఉంది చూడండి, ఒక చుక్క కూడా లేదు. కానీ ఇది చూడండి వాటర్ ఎలా కారుతుంది. ఇప్పుడు తేడా తెలిసిపోయిందా? ఇది మొత్తము ప్లాస్టిక్ అన్నమాట. ప్లాస్టిక్ మనం యూజ్ చేసినప్పుడు 2 thigh మధ్యలో బ్లాక్ మార్క్స్ వస్తుంది. ఎందుకంటే 2 ప్లాస్టిక్ వేడి అయింది అనుకోండి, డయాక్సిన్ రిడ్యూస్ అవుతుంది. ప్లాస్టిక్ కదా అది, డయాక్సిన్ రిడ్యూస్ అయినప్పుడు మనకి హార్మోన్ చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ లేయర్ అన్నమాట ప్లాస్టిక్. ఇది కూడా చూడండి ఎంత లాగినా ఇలా ప్లాస్టిక్ వస్తుంది అనేసి. ఈ ప్లాస్టిక్ చాలా రోజులు ఉండాలని ఇలా ఉన్నది చేస్తున్నారు. ఓకే, చూడండి. నెక్స్ట్ ఇది కాటన్ అంటున్నారు. ఇది కాటన్ కాదు, మనం యూజ్ చేసే అట్టపెట్టెలు. చూడండి వాటర్, మనం పోసిన వాటర్ మొత్తం వచ్చేసింది. ఇదే మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఓకేనా? దీంట్లో ఉండే జెల్లు సిలికాన్ జెల్లు. మన సిలికాన్ జెల్ వచ్చి మనం కొత్తగా సూట్ కేసు వాటర్ బాటిల్ తీసుకుంటే దాంట్లో సిలికాన్ జెల్ కవర్ వస్తుంది కదా, అది త్రో చేయాలంటాడు. బట్ దీంట్లో ఎందుకు సిలికాన్ జెల్ పెట్టాడని చూస్తే మనం బ్లడ్ అబ్జర్వ్ చేయడానికి. అది బ్లడ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రాబ్లం వస్తుంది. ఇది లాస్ట్ లేయర్. దీంట్లో ఉండే గమ్ము కూడా ఇండస్ట్రియల్ గమ్ మొత్తం. ఇది కూడా ప్లాస్టిక్. ఇదే ఉన్నది. మనము దీంట్లో మన ఇన్నర్లో యూజ్ చేసినప్పుడు దీంట్లో ఉండే గమ్ మనం ఇన్నర్లో ట్రావెల్ అవుతుంది. ఎన్ని రోజులు ఎన్ని టైం పిండినా ఆ కెమికల్ గమ్ వచ్చి ఇన్నర్లో ట్రావెల్ అవుతుంది. మళ్ళీ మనం యూజ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దానివల్ల పీరియడ్స్ టైంలో 3 months 1 time మీరు ఇన్నర్ చేంజ్ చేసుకోవాలి. కాటన్ ఇన్నర్గా యూజ్ చేయాలి. ఓకేనా?
నెక్స్ట్ ఈ ప్యాడ్ చూశారు కదా, XY బ్రాండెడ్ ఇలాగే ఉంది. ఇది వేడి నీళ్ళు వేసినాం అనుకో మల్జీ అయిపోతుంది మొత్తం. చూడండి ఎలా ఉందనేసి. ఇంత వాటర్ నేను 100 ml వాటర్ పోసిన. చూడండి ఇవే ఆడుతాం పాడుతాం అని అంటున్నాడు. అస్సలు నిద్ర కూడా పోలేము మనం పీరియడ్స్ టైంలో. ఒక రోజుకి ఇది 6 ప్యాడ్స్ యూజ్ చేస్తాం. ఇది ఇప్పుడు చూసేది ఫెమినైన్ శానిటరీ నాప్కిన్స్. ఒక చుక్క వాటర్ కూడా లేదు. అబ్జర్వ్ కెపాసిటీ చూడండి. ఓకేనా. ఫస్ట్ లేయర్ వచ్చి 100% సర్జికల్ కాటన్. 100% సర్జికల్ కాటన్. ఇది బ్రీతబుల్ ఉండడానికి హోల్స్ పెట్టారు చూడండి, చిన్న చిన్న హోల్స్. కరెక్ట్గా చూడండి హోల్స్ ఉన్నది. ఇది ఇలా సింపినామనుకో చినిగిపోతుంది. 100% సర్జికల్ కాటన్. తర్వాత మీకు చెప్పినాను కదా 9 ఫ్యూచర్స్ ఉన్నది. ఇది ఇంపార్టెన్స్. ఇది దీంట్లోనే టెక్నాలజీస్ ఉన్నది. ఓకేనా. ఇది 1 పెన్ పాయింట్లో 6000 యానియన్ కంటెంట్ ఉన్నది. మీరు పోయి ఆన్లైన్లో చెక్ చేయి చూడొచ్చు మీరు. ఓకేనా. ఇది సెకండ్ లేయర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ చూడండి ఎంత సేఫ్గా పెట్టారనమాట. ఇది ఒక లేయర్ అయింది. ఇది ఒక లేయర్. ఇది కూడా సర్జికల్ కాటన్. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి మన టిష్యూ పేపర్ లాగా ఉన్నది. ఇంత వాటర్ పోసినాం మనం 100 ml వాటర్, ఒక చుక్క నీళ్ళు కూడా లేదు. ఇలా పిండుతున్నా ఇలా మళ్ళీ మన కర్చీఫ్ లాగా వస్తుంది చూడండి. ఇది కూడా ఆపరేషన్ థియేటర్లో యూజ్ చేసే సర్జికల్ కాటన్. ఓకే. ఇది లాస్ట్ లేయర్ కూడా మన ఫ్రూట్ గమ్ ఉంది. దీంట్లో బ్రీతబుల్ ఉండడానికి హోల్స్ ఉన్నది. మనం సింపితే సినిగిపోను అనమాట. అలోవెరా జెల్ అండ్ వుడ్ పల్ప్ జెల్. దీంట్లో చూడండి బ్రీతబుల్ ఎలా ఉంది. బ్రీతబుల్ లేదు దీంట్లో, ఒక చుక్క కూడా లేదు. దీంట్లో చూడండి ఎలా ఉన్నది వాటర్ మొత్తం చూడండి, వాటర్ బబుల్స్ ఉన్నది. ఫెమినైన్ యూజ్ చేయండి. హ్యాపీ డే ఎవ్రీ డే.